మరి తెలియకుండా ఎలా వచ్చి ఎట్లా చేస్తారు? జేబులో సంవత్సరాలు అయిపోయింది మీకు. మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు అంటే గాలితనం అయిపోయింది. మీ ఇష్టం, ఎవడ కాండాలు పగలు కొడతారు, ఎవడ కాండాలు చేస్తారు. అన్న మీకే సంబంధం వచ్చారు ఇప్పుడు? కావాలి మీకే సంబంధం? దేనికి ప్రొడక్షన్? మాకు అవుట్ రైడ్ రాయాలి. అవును అడుగుతున్న వాళ్ళని అవుట్ రాయాలకి చేసుకోవాలి. మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు అర్ధరాత్రి పట్టు చేయాలి? మీరు చెప్పండి, మీరు ఎందుకు చేయాలి? మీలో నిజాయితీ ఉంటే స్వచ్ఛందంగా చేసుకుంటారు. అర్ధరాత్రి పట్ల ఎవరు చేసుకోరు దొంగతనంగా. మీకేం తప్పు? వాళ్ళు పేదలు కాబట్టి రోడ్లు అమ్మేస్తున్నారు. వాళ్ళు మీకు చూపిస్తా అన్నారు. చూపిండి వాళ్ళకి ప్రత్యామ్నాయం. చూపిస్తే మేము ఖాళీ చేస్తా అని చెప్పాం కదా. ఏమండి ఎవరికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. మీరు ఎలా చెప్తారు? మేడం మీరు నోటీసులు ఇచ్చారు ఇవ్వలేదు మాకు. మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమంటే నేను చెప్పేదేనండి. మీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇస్ నో వే కన్సర్న్ విత్ దిస్. ఓకే, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది. ఇది మీది కాదు కదా. మీరు ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అవ్వలేదు కదా ఈ సబ్జెక్ట్ లో. చెప్పేదినండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదంతా అక్రమంగా ఉంది, అక్రమాలు తొలగించాలి అని వాళ్ళు నోటీసులు ఇచ్చారు. 45 మందికి సర్వే నంబర్తో సహా. వాళ్ళందరూ ట్యాక్స్ పేయలు, అదేది హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు. మేము తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయ్యా మీకు ఒకవేళ ఎప్పటి నుంచో ఒక 30-20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, వాళ్ళు మీకు ఇబ్బంది అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మాకు చూపిస్తే మేము ఎక్కువ చేస్తామని చెప్పాం. సరే మీరు పెట్టుకోండి అన్నారు. వాళ్ళందరి దగ్గర కాపీలు ఉన్నాయి. మేము 90 రోజుల్లో మీకు ఎలా చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి. చేశారా? ఇవ్వండి, ఇస్తే వెళ్దాం అన్నాగా. ఎందుకు దొంగలాగా రాత్రి పట్టలు తీయడం? మేము వెళ్తాంగా. మరేంటి ఎవరి ట్రాఫిక్ కి ఎన్ని రోజుల నుంచి మీకు వచ్చినప్పుడు? ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు వచ్చిందా మీకు? మీరు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నెల నుంచి ఆపారు ట్రాఫిక్. విస్తారం చేస్తున్నారు. నెల రోజులు ట్రాఫిక్ ఆపారు. నెల రోజులు ట్రాఫిక్ ఆపారు. ఇవ్వండి నోటీసులు ఇవ్వండి. మీరు మాకు నోటీసులు ఇచ్చారు. మా ప్రచారం మా సవాల్ చేస్తున్నాను. కొన్నారు మేడం. వచ్చారా? మీ ఫైల్ తీసుకొస్తా ఇప్పుడే. మీరు ఫైల్ తీసుకొస్తా ఇప్పుడే. మీరు మాకు ఇచ్చారా ఇవ్వలేదా? ఇప్పుడే తీసుకొస్తా మీకు. ఎవడు కోసం చేస్తున్నాడు? ఇప్పుడు మేము చేయమని చెప్పలేదు మీతో. మాకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి అని అడిగాం. మీరు చేస్తానన్నారు. చేయండి. చేసిన తర్వాత మా స్వచ్ఛంగా మేమే ఓడ తీసుకుని వెళ్తామని చెప్తున్నాం. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా వాళ్ళకన్నీ మౌలిక వసతులు మేమే కల్పించాం. ఇప్పటికప్పుడు మనకి అడ్డం వచ్చింది, తప్పులేదు, తీయాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు కదా. ఫైల్ నడిచిందండి. ఇవాళ మీరు పెట్టిన లెటర్ వల్ల మేము వచ్చాం. మీరు ఏ లెటర్ అయితే పెట్టారో వాళ్ళు 90 డేస్ కాదండి, వాళ్ళు 90 డేస్ లో పెట్టుకున్నారు. ప్రాసెస్ లో ఉన్నాయి. అవునండి. ఇక్కడ 36 మంది ఉన్నారు మొత్తం. 36 మందికి సంబంధించి నోటీసులు కమిషనర్ గారి దగ్గరికి పంపించాం. సంతకం ఆయన పెడతానంటే ఇప్పుడు వరకు ఆయన ఇవ్వలేదు.
సియానా మాకు మీకేం గొడవలు లేవు చెప్పేది నేను. ఇచ్చారు, ఇదంతా నోటీస్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి కమిషనర్ గారు ఏమంటే కమిషనర్ గారు వచ్చి ఫేస్ చేయమనండి. మేము ఇన్ని రోజుల నుంచి కూడా మేము అన్ని సహకరించాం. 90 days లో పెట్టారు. మీరు చేతగానటువంటి వ్యవస్థలో మీరు కొట్టుమెట్టాడితే మీరు మళ్ళీ అన్నారు ఆర్డీపీలో మీరు కనీసం రోడ్డుకి 60 ఫీట్ మీరు కొట్టలేకపోయారు మీరు.